హైదరాబాద్ లో మరోసారి కల్తీ ఆహార పదార్థాల వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న దందాపై పోలీసులు భారీ దాడులే చేపట్టారు. చెల్లపల్లి నుంచి నాగారం వైపు వెళ్తున్న 2 ఆటోలను తనిఖీ చేసిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ఏకంగా 300 కిలోల కల్తీ పన్నీర్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ పన్నీర్ ఎక్కడ తయారైంది, ఎక్కడికి సరఫరా చేస్తున్నారు, ఈ నకిలీ పన్నీర్ వెనుక ఎవరున్నారు, పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చెర్లపల్లి ప్రాంతంలో ప్రత్యేక నిఘానైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో నాగారం వైపు వెళ్తున్న 2 ఆటోలను ఆపి తనిఖీ చేయగా వాటిలో భారీ మొత్తంలో పనీర్ తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 300 కిలోల పనీర్ ను పరిశీలించిన అధికారులు అది కల్తీ లేదా నకిలీ పనీర్ అయ్యుండొచ్చని అనుమానించి వెంటనే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ సరుకును ఆహార భద్రతా అధికారులకు అప్పగించి నమూనాలను పరీక్షల కోసం పంపించినట్లు కూడా సమాచారం. ప్రాథమిక విచారణలో ఈ సరుకు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సతీష్, అనిల్ అనే వ్యక్తులకు చెందిందిగా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఈ పన్నీర్ ను హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, క్యాటరింగ్ యూనిట్లకు సరఫరా చేస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సరుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకా ఎక్కడికి వెళ్ళింది అనే వివరాలు కూడా ఇంకా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కల్తీ పన్నీర్ తయారీలో చాలా సందర్భాల్లో నాసిరకం పాలు, సింథటిక్ పదార్థాలు, స్టార్చ్, రసాయనాలు లేదా తక్కువ నాణ్యత గల కొవ్వు పదార్థాలను ఉపయోగించే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పన్నీర్ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా కూడా రసాయనాలతో కలిపి తయారు చేస్తూ ఉంటారు. గతంలో దేశంలోని పలు నగరాల్లో ఇలాంటి ఘటనలు అయితే బయటపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటి నకిలీ పనీర్ను తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా వైద్యులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, అలాగే వృద్ధులు, గర్భిణీలు, ఇప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నవారిపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో సరఫరా వ్యవస్థను పూర్తిగా వెలికితీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పనీర్ ఎక్కడ తయారైంది, ఎవరెవరు కొనుగోలు చేశారు, ఇంకా నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సరుకు వెళ్లిందా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా గత కొంతకాలంగా హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలపై కూడా వరుసగా దాడులు జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. నకిలీ నెయ్యి కావచ్చు, అలాగే కల్తీ మసాలా పొడులు, నాసిరక నూనెలు, నకిలీ పాలు ఉత్పత్తులు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను మళ్లీ ప్యాక్ చేసి విక్రయిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు 300 కిలోల కల్తీ పనీర్ స్వాధీనం కావటం మరోసారి ప్రజల ఆందోళన కలిగిస్తూ ఉంది. ఆహార భద్రతా అధికారులు ప్రజలకు కొన్ని కీలక సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా తక్కువ ధరకు దొరికే పనీర్ను కొనుగోలు చేయొద్దని, ప్యాకింగ్ కావచ్చు, అలాగే తయారీ తేదీ, గడువు తేదీ, బ్రాండ్ వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తూ ఉన్నారు. అనుమానం ఉన్న ఆహార పదార్థాల గురించి వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సమాచారం ఇవ్వాలని వారు కోరుతూ ఉన్నారు. అటు మరోవైపు కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా, సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం ఇలాంటి నేరాలకు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.